శ్రీ గురు చరిత్ర 43వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు. ఈ అనంతవ్రతము ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధిస్తాయి. దీని వలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు. పాండవ పుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు. అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు. దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతులా కష్టపెట్టారు. వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతూ ఉంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు. ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు. పాండవులు అతనిని పూజించి, స్వామి, నీవు భూభారం తొలగించడానికే అవతరించావు. మేము మీకు ప్రాణ సమానులమైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి? నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు. ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది. శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు. నేను అనంతుడను, సర్వవ్యాపిని. త్రిమూర్తులు, చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నాయందు ఉన్నాయి. అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్టగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి, మీ కష్టాలు తీరుతాయి. ఈ అనంతవ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు. పూర్వం కృతయుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు. అతనికి సుశీలయనే కూతురు ఉండేది. ఆమె జన్మించిన కొద్ది కాలానికే అతని భార్య దీక్షాదేవి చనిపోయింది. సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది. సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేసుకున్నాడు. కానీ ఆమె గయ్యాలి. ఎప్పుడూ భర్తతోనో సవతి కూతురుతోనో పోట్లాడుతూ ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు. కానీ అతని భార్య పెట్టే బాధలను ఓర్వలేక కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదలచాడు. ఆయన కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ భత్తేనికి కించిత్తు పేలపిండైనా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు. ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్దీ గోధుమ పిండి మాత్రం ఒక ఆకులో కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు. మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు. అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలను కట్టుకొని కలశాలు పెట్టి పూజిస్తూ ఉంటే సుశీలాదేవి విచారించగా తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు. ఆమె కోరిక మీదట ఒక ముత్తైదువ ఆ వ్రతం విధానాన్ని ఇలా చెప్పింది. ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు 14 ముడులు వేసిన ఎర్రని తోరణము సిద్ధం చేసుకొని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి. ఒక క్రొత్త వస్త్రం మీద గంధంతో అష్టదళ పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతిని ఉంచి శేషసాయి అయిన చతుర్భుజిని ద్వాదశాక్షరి మంత్రంతో గాని పురుష సూక్త విధానంతో గాని యథాశక్తి పూజించాలి. తరువాత ఆ తోరము కుడి చేతికి కట్టుకుని పాత తోరం విసర్జించాలి. తరువాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి దానమివ్వాలి. తరువాత యథాశక్తితో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఇలా 14 సంవత్సరాలు చేశాక 14 కుండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి.
ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవికి దేవి చేత కూడా అనంతవ్రతం చేయించింది. తరువాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది. ఆ వ్రతమహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలో పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడ ఉండమని ప్రార్థించారు. అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు. ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి, ఇదేమిటి, నన్ను వశం చేసుకొనడానికి ఈ ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు. అది అనంత తోరమని, దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు. కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు. అప్పుడు కౌండిన్యుడు తన తప్పిదము గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైనా చేయనని శపథం చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదకసాగాడు. దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూచాడు. అదేమి చిత్రమో గాని దానిమీద ఒక పక్షైనా వాలలేదు. కౌండిన్యుడు అనంతుడు ఎక్కడా అని అడుగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి, నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది. ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవుని దూడను చూచి వాటిని అడిగాడు. అవి కూడా అలానే చెప్పాయి. మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది. ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి 2 కొలనులు కనిపించాయి. ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది. వాటి దగ్గర ఎక్కడ ఒక కొంగైనా వాలడం లేదు. అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి. తరువాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడా కనిపించలేదన్నాయి. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతన్ని చేయి పట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూసిన వింతలన్నిటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడిలా చెప్పాడు. పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడై కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు. అందుకతడు మరుజన్మలో ఒక వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడు. చవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేత మేయని పశువయ్యాడు. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానం చేయలేనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడు. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్కా చెల్లెళ్ళు నీవు చూచిన ఆ 2 చెరువులు. క్రోధం వహించినప్పుడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినప్పుడు ఏనుగుగాను జన్మించారు. నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధుడవయ్యావు గనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితిని నీతో చెప్పుకుని నాకు తెల్పమని నిన్ను కోరాయి గనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తరువాత వైకుంఠానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోగలిగారు. నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము పొందని వారు లేరు. కనుక సాయందేవా, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు. ముందు ముందు నాగనాథుడు అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అట్టి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేస్తారు. తరువాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురు చరిత్ర లభించింది.
అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 43వ అధ్యాయం సంపూర్ణం. మంగళవారం పారాయణ సమాప్తం.